కావేరి, నీతో మాట్లాడాలి. నాతో ఏం మాటలున్నాయి నీకు? కావేరి, నీతో మాట్లాడాలి. చెప్పు. పర్సనల్గా మాట్లాడాలి. పరాయి వాళ్ళెవరూ లేరిక్కడ. ఓకే, ఆ ఫోటో తీయించుకొని ఎన్నాళ్ళైంది? ఎన్నాళ్ళైతేనే, నా కాపురం 3 నాళ్ళ ముచ్చటైందిగా నీ దయ వల్ల. కావేరి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేనేం తప్పు చేశాను? నువ్వేం తప్పు చేసావో నిజంగా నీకు తెలీదా? వదిన్ గారు, కావేరంటే చిన్నపిల్ల, కానీ మీరు కూడా ఏంటిది? మీ కన్న కూతురు తన కాపురాన్ని తన్ని చేతులారా కూల్చేసుకుంటుంటే నచ్చ చెప్పాల్సింది, మందలించాల్సింది పోయి మీరు సపోర్ట్ చేస్తున్నారా? పెద్దవాళ్ళుగా, కన్న తల్లిగా మీరు చేయాల్సిన పని ఇదేనా? మేవెలా ఘోరిస్తే ఏవులే, నువ్వు చేయాలనుకున్నది చేసేసావుగా. నా కూతుర్ని అల్లుణ్ణి విడదీశావు, దాని కాపురంలో నిప్పులు పోసావు. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? వదిన్ గారు, ఏంటి మీరనేది? ఏంటా? పచ్చిగా చెప్పాలంటే నీ మాజీ మొగుణ్ణి నువ్వింకా మర్చిపోలేదు. అందుకే తను మరో ఆడదాన్ని ముట్టుకుంటే నువ్వు అస్సలు సహించలేవు. ఆపండి. ఎందుకు ఆపాలి? నా తమ్ముడు మాటను కాదనలేనట్టు నటిస్తూ వీళ్ల పెళ్లిని నువ్వు జరిపించింది నిజం కాదా? ఈ పెళ్లి పేరుతో మోహన్ని శాశ్వతంగా నీ కొంగుని కట్టేసుకోవాలనుకోవడం నిజం కాదా? కొత్త పెళ్లాన్ని చూసిన మోహన్ కళ్ళకి నువ్వెక్కడ వెలిసిపోయిన బొమ్మలా కనిపిస్తావేమోనన్న భయంతో వగలు కురిపిస్తూ వేవిళ్ళు నటిస్తూ అతగాణ్ణి మళ్ళీ నీ చుట్టూ తిప్పుకోవాలనుకోవడం నిజం కాదా? వదిన్ గారు, అన్యాయంగా మాట్లాడకండి. ఏ కాదా? మా అమ్మ మాటల్లో ప్రతి అక్షరం నిజం కాదా? కాదు కాదు అని నువ్వు గొంతు చించుకొని అరిచినంత మాత్రాన నమ్మడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు. కావేరి, నిన్నెలా నమ్మించను? దైవ సాక్షిగా చెప్తున్నాను, ఒకప్పుడు తన భర్తే కాదనను. కానీ ఎప్పుడైతే తను లేరు అనుకుని నేను మీ మాయ జీవితంలో అడుగు పెట్టానో ఆ క్షణంలోనే గతాన్ని పూర్తిగా నా మనసులోంచి తుడిచేశాను. తన ప్రాణాన్ని కాపాడిన వ్యక్తిగా మీ మావయ్యే తనని మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చారు. ఆ కృతజ్ఞతా భావంతోనే జరిగింది మొత్తం మీకు చెప్పాకే, నువ్వు ఇష్టపడ్డాకే మీ పెళ్లి జరిపించారు. అవును, నా తమ్ముడు కృతజ్ఞతాభావంతో ఈ పెళ్లిని జరిపిస్తే నువ్వు మాత్రం నీ కపట నాటకంతో ఈ పెళ్లి కొప్పుకున్నావు. నా కూతుర్నడ్డం పెట్టుకుని దొంగచాటుగా నీ మోజు తీర్చుకోవాలనుకున్నావు. కమలమ్మ గారు! అయ్యో, ఆ గారు కూడా ఎందుకులేమ్మా, కమలమ్మ అని పిలువు చాలు. నీ మాజీ మొగుడు కూడా నిజం చెప్పమని నిలదీసినందుకే రెచ్చిపోతూ నన్ను అలాగే పిలిచాడు. కావేరి, నేను మాట్లాడాలని వచ్చింది నీతో. నీకు నచ్చినా నచ్చకపోయినా నేను చెప్పాలనుకున్న 4 మాటలు చెప్పే వెళ్తాను. కావేరి, ఏ ఆడదానికైనా పుట్టిల్లు అనేది జీవితంలో ఒక మజిలీ మాత్రమే. కానీ ఆఖరి క్షణం దాకా ఆడది బతికేది, బతకాల్సింది తాళి కట్టిన వాడితో, బతుకుని పంచుకునేవాడితో. అలాంటి భర్తని దూరం చేసుకుని నువ్వు తప్పు చేస్తున్నావు, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఏది తప్పో ఏది ఒప్పో ఆ మాత్రం నాకు తెలుసు. తెలిస్తే చేజేతులారా నువ్వే నీ కాపురాన్ని కూల్చేసుకో. భర్తని దూరం చేసుకొని ఒంటరిగా నీ బతుకుని నాశనం చేసుకో. ఈ సోదంతా ఎందుకు చెప్తున్నట్టు? ఆయన నాకు దూరమయ్యాడన్న బాధతోనా, లేక నీకు దూరమయ్యాడన్న ఏడుపుతోనా? అంతే మరి. నిన్ను రెచ్చగొడితే నువ్వెళ్ళి మీ మావయ్యతో మొరపెట్టుకుంటావు. అప్పుడు మీ మావయ్య వెళ్ళి అల్లుడు కాళ్ళు గడ్డాలు పట్టుకుని మళ్ళీ ఇంటికి రమ్మంటాడు. ఆ తర్వాత యథాప్రకారం దొంగచాటు సరదాలు తీర్చుకోవచ్చు అని. కావేరి, ఇక లాభం లేదు. దాని ప్లాన్ అర్థమైందిగా? అర్థమైంది. ఆయన మళ్ళీ ఈ ఇంట్లోకి అడుగు పెట్టేలోగాని దీన్ని శాశ్వతంగా ఈ ఇంటి గడపని దాటించేయాలి. అవును, అలా చేస్తే తప్ప అల్లుడు నీకు దగ్గర కాడు. చేస్తాను. నా భర్తని దక్కించుకోటానికి నేను ఎంతకైనా తెగిస్తాను.
డాక్టర్ గారి రూమ్లోకి వెళ్ళిన పేషెంట్ ఇంకా బయటికి రాలేదేంటి? ఛాయ, టెన్షన్ ఎందుకు? అది కాదు, నీకెలా చెప్పను? ఛాయ, నీలో ఈ ఆందోళన ఎందుకో నాకు తెలుసు. కానీ నువ్వు భయపడుతున్నట్టు ఏమీ జరగదు. డాక్టర్ గారు DNA టెస్ట్ చేయించారు కదా, ఇంకాసేపట్లో రిజల్ట్ తెలిసిపోతుంది. అందుకే ఆ రిజల్ట్లో ఏం వినాల్సి వస్తుందో అని భయంగా ఉంది. మళ్ళీ అదే మాట. ఏం భయం అక్కర్లే ఛాయ. పుట్టబోయే బిడ్డ ఆడో మగో చెప్పలేను, కానీ ఖచ్చితంగా ఆ బిడ్డ మాత్రం నా బిడ్డ అని మాత్రం గ్యారంటీగా చెప్పగలను. నిజంగా ఈ మాట నిజమైతే అంతకన్నా నాకు కావాల్సింది ఏమీ లేదు. నేనున్నాను కదా ఛాయ. ఛాయ, లోపలికి రండి. వెళ్ళు ఛాయ. డాక్టర్ గారు మిమ్మల్ని కూడా రమ్మన్నారు. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్. కూర్చోండి. ఛాయ ప్రెగ్నెన్సీ విషయం. మిస్టర్ శ్యామలరావు, మీరు చెప్పిన ఆ ఇన్సిడెంట్ జరిగి నెల రోజులే అయ్యింది. ఛాయ నెల తప్పి నియర్లీ 45 days అయ్యింది. అంటే ఆ సంఘటన జరగడానికి 15 రోజుల ముందే ఛాయ కన్సీవ్ అయ్యింది. సో ఇట్ క్లియర్లీ షోస్ దట్ ది బేబీ బిలాంగ్స్ టు యూ. కానీ ఆ విషయంలోనే ఛాయకి. ఓకే, మీ అనుమానం ప్రకారమే DNA టెస్ట్ చేయించాను. ఇదిగోనండి DNA టెస్ట్ రిపోర్ట్స్. ఈ రిపోర్ట్లో ఏముంది డాక్టర్? మీ కళ్ళతో మీరే చూసుకోండి. ఛాయ, అనుమానిస్తున్న దానివి, భయపడుతున్న దానివి ముందు నువ్వే చూడు ఛాయ. డాక్టర్, ఎస్. ఈ రిపోర్ట్ ఒక్కసారి కాదు, 2 సార్లు నేనే దగ్గరుండి టెస్ట్ రిపోర్ట్స్ కరెక్టా కాదా అని కన్ఫర్మ్ చేసుకున్నాకనే ఇస్తున్నాను. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ. ఎస్, నీ బిడ్డే. చూడు ఛాయ, నీ భర్త DNAతో నీ కడుపులో బిడ్డ DNA మ్యాచ్ అయింది. సో నీకు పుట్టబోయేది 100% శ్యామలరావు బిడ్డే. ఇప్పుడు సంతోషమేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. చూసావా, తొందరపడి అబార్షన్ చేయించుకునుంటే ఈ సంతోషాన్ని, ఆనందాన్ని మిస్ అయి ఉండేదానివి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్. ఛాయ, ఒక్క మాట చెప్తాను, గుర్తుంచుకో. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా విలువైంది మనిషి జీవితం. కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి తెచ్చుకోలేనిది ప్రాణం. అనుకోని ఘోరాలు జరిగాయని ప్రాణం తీసుకోవడం పిచ్చితనం. ప్రమాదాలు జరిగాయని ప్రయాణాలు మానుకుంటామా? ప్రాణాలు పోవడం కంటే ఏదీ ఘోరం కాదు. కాబట్టి జరిగింది మర్చిపోయి పుట్టబోయే బిడ్డ కోసం అన్ని అనుమానాలని, భయాలని నీ మనసులోంచి తుడిచేసి సంతోషంగా ఉండు. శ్యామలరావు, మీ లైఫ్లో ఇదొక బిగినింగ్ అనుకోండి. ఛాయ కొంచెం వీక్గా ఉంది. నేను రాసిన మందులు రెగ్యులర్గా వాడండి. ప్రతి నెల చెకప్కి తీసుకురండి. అలాగే డాక్టర్. ఛాయ, ఇప్పుడు హ్యాపీనా? నో, వెళ్ళిరండి. ఆల్ ది బెస్ట్. ఉంటాను డాక్టర్. ఓకే. మరి పుట్టబోయే బిడ్డ ఆడా మగ అని తెలుసుకోవాలనుంది, అంతేనా? సారీ, అది మాత్రం చెప్పను. తల్లి కావాలంటే ఆ మాత్రం థ్రిల్ని, సస్పెన్స్ని ప్రతి ఆడది అనుభవించాల్సిందే. ఇంకో 6 నెలల తర్వాత నీ కళ్ళతో నువ్వే చూసి అప్పుడు చెప్పు, కూతురే పుట్టిందో కొడుకే పుట్టాడో. వస్తాను డాక్టర్. ఓకే, మంచిది. థ్యాంక్ యూ డాక్టర్. అరే ఛాయ, మన సంతోషంలో డాక్టర్ గారికి ఫీజు ఇవ్వడం మర్చిపోయాను. ఒక్క నిమిషం నువ్వు ఇక్కడే ఉండు.
డాక్టర్, మీ ఫీజు. పర్వాలేదు, ఉండనివ్వండి. మీ మేలు. మిస్టర్ శ్యామలరావు, ఛాయ్ కడుపులో బిడ్డ మీ బిడ్డ కాదని తెలిసినా నన్ను అబద్ధం చెప్పమని, డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చి ఇవ్వమని నన్ను ఎందుకు బతిమలాడారు? ఛాయను బతికించుకోవడం కోసం. అవును డాక్టర్, తన కడుపులో బిడ్డ నా బిడ్డ కాదు అని తెలిస్తే ఛాయ బతకదు. ఛాయ లేకపోతే నేను బ్రతకలేను. అందుకే ఓ డాక్టర్గా నేను చేసింది తప్పో ఒప్పో, పాపమో పుణ్యమో నాకు తెలీదు. పుణ్యమే డాక్టర్. ఒకే ఒక అబద్ధంతో మీరు 2 ప్రాణాలు కాదు నాతో కలిపి 3 ప్రాణాలని కాపాడారు. థ్యాంక్ యూ డాక్టర్. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. వస్తాను డాక్టర్. మంచిది. వెళ్దాం రాజాయ. రుక్కమ్మ, నువ్వురా ఆడుకుందాం. బంగారి, నీతో పాటు నేను ఆడతా కూర్చుంటే పనెవరు చేస్తారు? పిచ్చి పని. ఎప్పుడు చూసినా పని పని పని. ఆడమంటే ఆడనే ఆడవు. ఏంట్రొక్కమ్మా, బంగారునే తలుసుకుంటూ ఎంతసేపు అలా దిగులు పడతావు? దిగులు పడికి ఏం చెయ్యదు. ఏ కన్న తల్లి బిడ్డో తెలీదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. తన పిచ్చి చూపులతో, వెర్రి చేష్టలతో ఈ కొద్ది రోజుల్లోనే నా సొంత బిడ్డగా మారిపోయింది. నా బంగారు ఎక్కడుందో, ఆ సన్నాసిగాడు దాన్ని ఏం చేశాడు? రొక్కమ్మా, అంతా పిల్ల దురదృష్టం. నువ్వు మాత్రం ఏం చేస్తావు? నేనే ఆ సన్నాసిగాడిని నమ్మి బంగారు బతుకు నాశనం చేశాను. రొక్కమ్మా, ఏం జరిగిందో తెలియకుండా ఏదేదో ఊహించుకుని బాధపడతావెందుకు? ఆ దేవుడి దయ వల్ల బంగారు ఎక్కడో ఒకచోట క్షేమంగా ఉంటుందనుకుందాం. అలా అనుకోవటం తప్ప చేయగలిగింది మాత్రం ఏముంది? అవును, నువ్వెక్కడికో బయలుదేరినట్టున్నావు. ఆస్పత్రికి. నా కూతురికి 2ఓసారి కూడా ఆడపిల్ల పుట్టిందట. దాని అత్తగారేమో మగబెట్టిన కనలేదని నోటుకొచ్చినట్టు తిడుతుందట. అందుకే నేనెళ్ళి నా కూతుర్ను ఓదారుద్దామని. సరే, వెళ్ళిరా. రొక్కమ్మా, నాతో నువ్వు రాకూడదు? నేనా? వద్దులే. ఏ రొక్కమ్మా, ఇంట్లో కూర్చుని ఏం చేస్తావు? బంగారునే తలుచుకుంటూ బాధపడ్డమేగా. నాతోరా, నా మనవరాల్ని చూపిస్తాను. సందమామలా ఉందంట. నే రాలేం లేవే. ఇలా బాధపడుతూ కూర్చుంటావనే నిన్ను నాతో రమ్మనేది. పద. పదమంటుంటే. రెండో కాన్పులో అయినా మగపిల్లాడిని కంటావనుకున్నాను. మళ్ళీ ఆడపిల్లనే కన్నావు. కర్మ, ఏ కోడలివి దాపరించావే. వచ్చావా గంగమ్మ? దా. ఎలా ఉందమ్మా? బాగానే ఉందమ్మా. నీ మనవరాలు ఎలా ఉంది? ఎలా ఉందా? నా కొడుకు సంపాదనంతా ఊడ్చిపెట్టుకుపోయే దరిద్రంలా ఉంది. అవేం మాట్లాడి, ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టినట్లు అనుకోవాలి. లక్ష్మీదేవి కాదు, లక్షల ఖర్చు పుట్టిందనుకోవాలి. పాపం, ఆడపిల్ల పుట్టిందని దాన్ని తిడితే అది మాత్రం ఏం చేస్తుంది? అవును, నీ కూతురు ఏమీ చేయదు, నువ్వు ఏమీ చేయొద్దు.
నా కొడుకు చేసుకున్న పాపానికి పురిటి ఖర్చులు మేమే పెట్టుకుంటాం, పాఠశాల ఖర్చులు మేమే పెట్టుకుంటాం, దాని పెళ్లి ఖర్చులు చదువు ఖర్చులు అన్నీ మేమే పెట్టుకొని చస్తాం. తప్పుతుందా మా కర్మ? ఏమ్మా ముక్కు పచ్చలారిని మనవరాల్ని చూస్తూ అంత లేసి మాటలు ఎలా అంటున్నావు? నువ్వు చెప్పలేదని. ఆయన పెళ్లి పెటాకులు పిల్ల పిచ్చిలేని దానివి నీకేం తెలుస్తుంది? సువర్ణమ్మ, నేను అలా బయట నిలబడతాను, నువ్వు మాట్లాడేసిరా. అలాగే రుక్కమ్మ. మెలకు వచ్చిందా? ఇప్పటికైనా గుర్తుకొచ్చిందా అమ్మా? మీ పేరు గాని మీ ఊరు గాని? రుక్కమ్మా పద. మీ అమ్మాయికి అత్తపోరు బాగానే ఉందే, మగపిల్లడు పుట్టలేదని సాధిస్తే ఎవరేం చేస్తాం? సరే, పాలు బ్రెడ్ తీసుకొస్తాను, మీరు పడుకోండి. ఇన్నాళ్ళు నా ఇంట్లో బంగారుగా ఉన్నది మీ హారికక్కేనమ్మా. ఏంట్రుకమ్మా నువ్వు అనేది? మీ ఇంట్లో మీ బంగారుగా ఉన్నది మా హారికనా? నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇక మీద టాపేరు ఈ ఇంట్లో వినపడకూడదు. ఆ మనిషి టాపిక్ మన మధ్య రాకూడదు.